గత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా 25-30 సంవత్సరాల నుంచి కూడా రోడ్డు అనేది లేదు. కాబట్టి ఎమ్మెల్యే గారు దీన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకొని మన జిల్లా 3 మంత్రులు ఉన్నారు, 3 మంత్రులతో మాట్లాడి ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించేసి ఐటీడీఏ పిఓ గారి ద్వారా క్లియరెన్స్ తీసుకొని 23 లక్షల రూపాయలు మనం శ్రీరాంపురం కాలనీకి ఇప్పించి వాళ్ళకి రోడ్డు వేయడం జరిగింది. ఇవాళ వాళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి యూత్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన కిషోర్ అన్నని భారీ మెజార్టీతో మీరందరూ గెలిపించడానికి ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రేపు 11వ తారీఖు నాడు జరగబోయేటటువంటి సారపాక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మిత్రులు గుగ్గుల కిషోర్ గారి విజయాన్ని కాంక్షిస్తూ విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన పెనపాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పాయ వెంకటేశ్వర గారికి, అభ్యర్థి కిషోర్ గారికి, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం అన్ని మిత్రపక్షాల నాయకులకు ముందుగా ఉదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, రేపు 11వ తారీఖు నాడు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మరి మన గుగ్గుల కిషోర్ గారి విజయం ఈనాడు ర్యాలీ చూసిన తర్వాత మెజార్టీ చూసుకుంటే తప్ప విజయం సాధించే దాంట్లో ఏమాత్రం తేలిపోయిందని చెప్తా ఉన్నాం. అట్లాగే పనిచేసేటటువంటి అన్ని మిత్రపక్షాలు కూడా బ్రహ్మాండంగా ఆయన విజయాన్ని కాంక్షిస్తూ పనిచేస్తూ ఉన్నారు. మన ప్రత్యర్థి అయినటువంటి మిత్రులు పోటీ చేస్తూ ఉన్నారు కొంతమంది. గతంలో వాళ్ళు ఇక్కడ 2 సార్లు మనం గెలిపిస్తే ఈ సారపాక గ్రామ ప్రజలకు వారు చేస్తున్న సేవ మీరందరూ చూశారు. ఆయన ఈ గ్రామాన్ని వదిలి సుమారుగా 11 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడైనా సరే ఈ 11 సంవత్సరాల్లో కరోనా టైంలో ఎవరికైనా కనపడ్డా, ఎవరైనా కార్యక్రమాలు జరిగితే ఎక్కడైనా కనపడ్డా, ఎవరైనా మందులు ఇచ్చడానికి ఎక్కడైనా వచ్చారా? మరి ఈ ఎక్కడైనా 11 సంవత్సరాలు ఆయన చూసారా? ఈనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడో ఉంటే ఇక్కడ డబ్బు అయిపోయి నేను పోటీ చేస్తానని చెప్తా ఉన్నారు. ఒక్కసారి కనుక అటువంటి వ్యక్తుల మనం పరిశీలిస్తే మన అందరికీ తెలుసు గతంలో ఈ పంచాయతీలో నిధులు ఏ రకంగా గోల్మాలు అయినాయి, ఎన్ని దుర్వినియోగం అయినాయి. మరి కోర్టులో కేసులు పడి, కేసుల్లో శిక్షలు పడి, అప్పీల్లో ఉండి ఇలా పోటీ చేస్తే కూడా నా అభ్యర్థిత్వం ఉంటుందో నా డౌట్తోని ఆయన సతీమణి గారిని కూడా రంగంలో ఉంచి నేను పోటీ చేస్తానని చెప్పి మన మధ్యకి వస్తా ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఇప్పుడే కాదు, ఏ ఎన్నికల్లో కూడా అటువంటి వ్యక్తుల్ని సారపాక గ్రామ ప్రజల దగ్గరికి రానివ్వరు, కోడలు కూడా చేస్తా ఉన్నాం. ప్రజలకి స్వార్థానికి కూడా లిమిట్ ఉంటుంది. నాకు ఎన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని నేను చూడలేదంటే మరి మీరందరికి కూడా మేము తెలియజేస్తున్నాం సోదరులారా. ఎన్ని రకాల ఇబ్బందులు సారపా ప్రజలు ఎన్నుకున్నారు. ఏ ఒక్కరికి పని చేయకుండా వ్యక్తిగత స్వార్థం తప్ప రెండో ఎజెండా అనేది ఆయన వ్యక్తిగతంలో మేము చూడలేదు. అందుకే యువకుడు మరి విద్యావంతుడు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే కాపురం ఉంటూ ఈ ప్రజలకి చేదోడు బాదోడుగా ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తా ఈనాడు కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం మిత్రపక్షాలు బలపరిచేటటువంటి వ్యక్తిగా ఇలా ఆయన బరిలో ఉన్నారు. ఆయన్ని మరి 11వ తారీఖు నాడు అఖండ మెజార్టీతో మరోసారి మనందరం పనిచేసి గెలిపించే విషయాన్ని అందిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు కిషోర్ నాయకు గెలుపు కోసం మరి మనందరం కృషి చేస్తాను. చాలా సంతోషంగా ఉన్నది. మరి కిషోర్ గారు గెలవకపోవడం అనేది ప్రతి సమస్యగా ఇప్పుడు మెజార్టీ ఎంత అనేది ఇప్పుడు ప్రధానంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. దాని ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, మనకి ప్రత్యేకంగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ రాజకీయ కోపళ్ళు, ఇటువంటి అన్ని కూడా మనకు తెలుసు. గత 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారో, మనకి ఏం చేయబోతారో కూడా అబద్ధాన్ని చెప్పలేదు తప్ప
వాళ్ళు ఏం చేసేది లేదు, కనీసం వాళ్ళు ఈ ప్రాంతంలో కూడా ఉండలేదు. మరి అది కూడా గమనించాలా. ఈ రోజు వచ్చి ఈ ఎన్నికలు నిలబడుతోని మొక్కలు ఆడేసుకొని మరి జనాన్ని పోగు చేసి వాళ్ళతో చెప్పలేదు తప్ప మరి అందరూ కూడా ముందుకు వచ్చి ఇటువంటి పేజీ పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. అసలు వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన ఉపయోగకరం కాదు. కాబట్టి దయచేసి మనందరం కూడా కిషోర్లు గుర్తేటువంటి కచ్చల గుర్తు, అదేవిధంగా మన ప్యానెల్లో నిలబడ్డటువంటి టీపీఏ కానీ అందరూ అభ్యర్థులు వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా గెలిపించి మన విజయాన్ని అందరూ మన ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర గారికి, మరి ఐఎన్టీసీ, టీఎన్టీసీ, ట్రేడ్ యూనియన్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వార్డు మెంబర్లకు, ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను శుక్రవారం రోజునే ఒక వీడియో ద్వారా రిలీజ్ చేసిన, గురువారం రోజున సంబరాలకు సిద్ధంగా ఉండాలని అందరినీ కోరినా. మరి ఇక్కడ చూస్తున్నటువంటి విధంగా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇది విజయోత్సవ సభగా, విజయోత్సవ ర్యాలీగానే కనబడుతుంది. మరి మన 11వ తారీఖున ప్రజలు, సారపాక ప్రజలందరూ కలిసి కట్టెల గుర్తుపై ఈ అమూల్యమైన ఓటు వేసి మన అభ్యర్థిని గెలిపించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాం. టీఎన్టీసీ నాయకులు కనకమేడల హరిప్రసాద్ గారిని మాట్లాడాలని. ఎమ్మెల్యే గారు పాయం గారు, అలానే ఐటీసీలో పనిచేస్తున్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్స్, ఇంకోటి కూడా ఏంటంటే ఉదయం టీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది మేము మద్దతు వచ్చేసి ప్రమాణం చేసి స్పీచ్ ఇచ్చేసేయారు. అలానే ఇక్కడ క్యాంపైన్లో టీఆర్ఎస్ లో బలమైనటువంటి అభ్యర్థి ఫస్ట్ నుంచి క్యాండిడేట్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ కూడా ఎర్రసీన్ అంటారు, ఎర్రసీన్ కూడా వచ్చేసి ర్యాలీ దగ్గరకు వచ్చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు అని అంటే ఇది మనం ఒక్కటే సారపాక కాదు, ఖమ్మం జిల్లాలో ఇది అత్యధిక మెజార్టీ తోటి గెలిచినటువంటి గ్రామ పంచాయతీగా మనం రికార్డు సృష్టించాలని చెప్పేసి మీ సందర్భంగా మీరు మనం చేస్తున్నాను. రంగారావు గారు చెప్పారు, మన గ్రామంలో 10 సంవత్సరాలు అతనికి అవకాశం ఇస్తే ఏం చేశాడు ఏంటనేటువంటి ప్రతి వాళ్ళకి తెలుసు. ఇవాళ ప్రతి వాళ్ళని బెదిరింపులు రకరకాలుగా చేస్తున్నాడు. ఎవరు భయపడతారండి? నువ్వు చేసింది ఏంటి? ఐటీసీ వాళ్ళు 2.5 కోట్లు పెట్టేసి సత్యనారాయణ స్వామి గుడి స్థలంలో ఫంక్షన్ హాల్ కడితే ఒక్కసారి మీరు అందరూ కూడా ఓటర్ దగ్గర తీసుకెళ్ళాలి. సత్యనారాయణ స్వామి గుడి ప్లేస్ లో కమ్యూనిటీ హాల్ స్థలం ఇస్తే 2.5 కోట్లు పెట్టి ఐటీసీ వారు కమ్యూనిటీ హాల్ కడితే పంచాయతీ విభజనలో అది తారగొమ్మూరుకి వెళ్ళింది. లాస్ట్ టైం వాళ్ళ తమ్ముడిని పెట్టేసి దాన్ని కబ్జా చేయాలని చూశాడు, అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. అది సాధ్యపడక హైకోర్టులో కేసేసి ఈ ఫంక్షన్ హాల్ నాది అని చెప్పేసి ఇప్పుడు కూడా హైకోర్టులో కేసు నడుస్తుంది. ఇటువంటి వ్యక్తులకి మనం ఓటేస్తే రేపు సారపాక కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఏమవ్వాలండి? నేనేను నాదేననేటువంటి ఇదిలో తోటి ఇంకా అప్పుడు ప్రజలకు వస్తున్నాడు. కాబట్టి దయచేసి ఇప్పుడు స్కూల్కి తీసినటువంటి స్థలం ఏమైందండి? ఒకటే చెప్తున్నాం, గాంధీనగర్ లో స్థలం ఏమైందండి? ఇంకోటి కూడా చెప్తున్నా, నువ్వు పెట్టినటువంటి కేసు, హైకోర్టులో వేసినటువంటి కేసు నువ్వు విత్డ్రా చేసుకుంటే నిన్ను సారపాక ప్రజలు క్షమిస్తారు. నువ్వు సారపాకలో ఉండడానికి అవకాశం ఉండదు, తప్పితే నువ్వు ఓట్లు వేయడానికి నీకు అవకాశం లేదు. కాబట్టి అతని గురించి ఎక్కువ మాట్లాడినా కూడా మందే పొరపాటు. కాబట్టి మన యువకుడు కిషోరు ఓపికమంతుడు, బుద్ధిమంతుడు, అన్ని రకాల సౌమ్యుడు, ప్రాబ్లం లేదు. మనం ఇతన్ని గెలిపించుకొని మన సారపాక అభివృద్ధికి మనం ఆయన ద్వారా, మన ఎమ్మెల్యే గారి ద్వారా, మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది, గవర్నమెంట్ ఉంది, ఈ పీరియడ్ లో పూర్తిగా మన మౌలిక వస్తువులన్నీ కూడా చేయించుకుందామని చెప్పేసి మనం అఖండ మెజార్టీతో గెలిపించుకొని కట్టెల గుర్తు మీద ఓటేయాలని చెప్పేసి
అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అతనే కిషోర్ గారికి, అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులకి, పార్టీ నాయకులకు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీడీపీ అందరికీ, మిగతా పార్టీలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఒక విషయం ఏంటంటే ఆ రోజుల్లో గాంధీనగర్ ఏరియాలో మేమే దగ్గరుండి స్థలాలు వెచ్చించాం అందరికి ఫ్రీగా. ఆ టైంలో 1 ఎకరం స్కూల్ కోసం తీస్తే ఆ స్థలాన్ని కూడా ఆక్యుపేషన్ చేసి అమ్ముకున్నాడు. సంత కోసం స్థలం తీస్తే ఆ సంత స్థలాన్ని కూడా అది అమ్ముకున్నాడు, పెట్రోల్ బంక్ పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఫంక్షన్ హాల్ బీపీఎల్ వాళ్ళు పెడితే ఆ ఫంక్షన్ హాల్ కాగే టైం చూశాడు. ఇంకా చాలా ఉన్నాయి అతను చేసిన పనులు. బీపీఎల్లో 24 లక్షల రూపాయలు కాగేసి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటే అది శిక్ష 2 సంవత్సరాలు పడ్డది, 5,000 రూపాయలు జరిమానా పడ్డది. అయినా అతను బుద్ధి మారలేదు. అతను ఏమీ లేదు, అతను స్వార్థం తప్ప ప్రజల అవసరాల కోసం మాత్రం ఏమి చేయడు. ఇప్పుడు కిషోర్ గారిని గెలిపిస్తే మనకి చేదోడు అండగా ఉంటూ ఈ 4 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటూ అతను ప్రతి వాడికి ఈ గుళ్ళని, ఈ ఫంక్షన్లని ఏదన్నా వచ్చినా కాస్త కూస్తో సాయం చేయడం, అన్ని సౌకర్యాలు చేయడం అతను బాగా అందరికీ ఉపయోగపడ్డాడు ఈ 4 సంవత్సరాలు కూడా. కానీ 11 సంవత్సరాలు బట్టి కనపడకుండా పోయి ఇప్పుడు వచ్చి ఏమీ ఈ గెలిస్తే ఈసారి బీపీఎల్ కూడా సగం నాదే అని కోర్టు వేస్తాడు ఆ మనిషి. అలాంటి మనిషి 750 గజాలు అడుగులు తీస్తాడట రోజు. అది వాడి బాబు సొమ్మ, వాడి సొమ్మ, అది ప్రజల ఎవరు వాళ్ళు ఇల్లు కట్టుకున్నది. అది ఏమనుకుంటాడు అతను? ఆ ఉద్దేశంతో ఉన్న మనిషిని ఇక మనం ఎట్లా శ్రమిస్తాం? అతనికి ఓటేస్తే అది బూడిదలో పోసిన పన్నీరు. ఎందుకంటే ఈ కేసులో కూడా హైకోర్టులో కూడా కొట్టేస్తారు. అతను గెలుస్తాను అనుకుంటాడు కానీ గెలవకపోయినా సరే హైకోర్టులో అతనికి మళ్ళీ శిక్ష పెట్టడం ఖాయం. అతను ఈ జన్మలో ఈ తారపాకనిగా పంచాయతీ ప్రెసిడెంట్గా మనం చూసేది లేదు. అందరూ దానికి స్వచ్ఛందంగా మనందరం కూడా కిషోర్ గారికి వేసి కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సారపాక మైదర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 11వ తారీఖు పోలింగ్ నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగానే మిత్రపక్షాల అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిపి గౌరవనీయులు పినపాక శాసనసభ్యులైనటువంటి శ్రీ పాయ వెంకటేశ్వర గారి సహాయ సహకారాలతో మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం కత్తెర గుర్తు మీద మన సర్పంచ్ అభ్యర్థులు మనం నిర్ణయించుకోవడం జరిగింది. వార్డుల వారీగా అన్ని ప్రచారాలు ముగించుకొని ఈ రోజు నాడు భారీ ఎత్తున ఒక ర్యాలీతో మన బలంగా దిగి మన విజయం ఈ రోజుతో తగ్గమైందని చెప్పే విధంగా యావత్ ప్రజానికం సహకరించడం జరిగింది. ఈ రోజు నాడు అన్ని పార్టీలతో పాటు టీఎన్టీసీ, ఐఎన్టీసీ, ఇండిపెండెంట్ యూనియన్, ఐటీసీ, పిఎస్పీలో ఉన్నటువంటి అన్ని యూనియన్ల మద్దతు ఈ రోజు నాడు శ్రీ కిషోర్ నాయక్ గారు కత్తెర గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు. కాబట్టి గత పాలకులను మనం చూసాం, గత పాలకుల నీలినీడలను చూసాం. గత పాలకులు ఈరోజు చెప్తా ఉన్నారు మేము ఈ సారపాలను ఎంతో అభివృద్ధి చేశామని. ఇంత అభివృద్ధి చేసినా ఇంకా ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరెంతో అభివృద్ధి చేస్తే ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి? సారపాకలో ఉన్నటువంటి ప్రతి సమస్య ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తున్నటువంటి అభివృద్ధి అయితేనేమి, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, మన సారపాకలో ఎన్నో రోడ్లు వేసుకున్నాం. వీటన్నిటితో పాటు మన కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ కిషోర్ నాయక్ గారిని కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించినట్లయితే మిగతా అభివృద్ధి మొత్తం మనం బంగారుమయంగా చేసుకోవచ్చు. ఐటీసీ వారి సహాయ సహకారాలతో వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే వ్యక్తులు ఒకరు ఉంటారు. వారితో సహాయ సహకారాలు చేసే వ్యక్తిగా కిషోర్ నాయక్ గారు మంచి అభివృద్ధిని
గారికి అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ పాల వెంకటేశ్వర గారికి, అదేవిధంగా పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షులు మా నాయకులు టీఎంపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పోటాంగారావు గారికి, గోడనారాయణ గారికి, మాల వెంకటేశ్వర రెడ్డి గారికి, ఐటీసీ పిఎస్పీడీలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘ నాయకులకి, సారపేట ప్రజాని గారికి మరొక్కసారి మన గుర్తు కత్తెర గుర్తు, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. ఇది ఈ రోజు నాటి ర్యాలీ చూసి మనం గెలిచామని ఇంట్లో పెట్టుకోకూడదు. రాబోయే 4 రోజులు కంటి మీద కుడికేయకుండా రేయింలో పనిచేస్తే ఒక అద్భుతమైన మెజారిటీతో ఈ పంచాయతీ కూటమి కైవసం అవుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తామని. సారపాక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీలు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గుగులోతు కిషోర్ శివరాం నాయక్ గారికి ఈ రోజున సారపాకలో 2000 మందికి పైగా భారీ ర్యాలీతో సారపాక మొత్తం కలియదిరుగుతూ చక్కటి ప్రదర్శన నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన టీఎన్టీసీ రాష్ట్ర నాయకులు, ఈ ప్రాంత సుపరిచితులు కోట రంగారావు గారికి, ఐఎన్టీసీ రాష్ట్ర నాయకులు, ఈ ప్రాంత సుపరిచితులు మార వెంకటేశ్వర రెడ్డి గారికి, మన టీఎన్టీసీ మరి వాళ్ళ ఐటీసీలో రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి కనకమేడల హరిప్రసాద్ గారికి, ఐఎన్టీసీ నాయకులు పిచ్చిరెడ్డి గారికి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, మన ఇండిపెండెంట్ యూనియన్ సీనియర్ నాయకులు ఐటీసీలో దారుగా గారికి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తాలూరి జగదీష్ గారికి, సిపిఎం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు గారికి, సిపిఐ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారికి, మన ఎక్స్పిఎస్సి చైర్మన్ బూర్గంపాడు పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి, మన అభ్యర్థి గుగులోతు కిషోర్ శివరాం నాయక్ గారికి, ఈనాటి ర్యాలీలో పాల్గొన్నటువంటి ఆడబిడ్డలందరికీ, అన్న తమ్ముళ్ళందరికీ నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సారపాకలో ఇవాళ ర్యాలీ చూసిన తర్వాత విజయం అనేది వన్ సైడ్ అయిపోయింది. రంగారావు గారు చెప్పినట్టుగా విజయం ఖాయమైందని చెప్పేసి ఇంట్లో పడుకోకుండా 11వ తారీఖు వరకు టైం వేస్ట్ చేయకుండా పగలు రాత్రులు మన ఉమ్మడి అభ్యర్థి, మిత్రపక్షాల అభ్యర్థి కిషోర్ గారి విజయం కోసం భారీ మెజార్టీ రావాలి పెద్దలందరూ చెప్పారు. చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. నాకు గెలుపు అనేది ఖాయమైపోయింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి భారీ మెజార్టీ ఏ పంచాయతీలో వచ్చిందంటే అది సారపాక పంచాయతీలో వచ్చిందనే విధంగా మీరు తీసుకురావాలి. ఆ గౌరవం అందరికీ దక్కుంది. అన్ని పార్టీలు మిత్రపక్షాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ గౌరవం నిలబడుతుంది, దక్కుంది. కాబట్టి భారీ మెజార్టీతో కన్వీనియర్ రీతిలో భారీ మెజార్టీతో మీరు విజయాన్ని అందించాలి. అదేవిధంగా మన సారపాకలో ఉన్నటువంటి 18 వార్డు సభ్యులు కూడా మనం మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్నటువంటి వారి అందరినీ గెలిపించుకోవాలి. సర్పంచ్ని గెలిపించుకొని మీరు రండి. మీ ఎమ్మెల్యేగా సర్పంచ్ అభ్యర్థి 18 మంది వార్డు మెంబర్లు, మరి మీ ఎమ్మెల్యేగా నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి పూర్తి స్థాయిలో సారపాకని అభివృద్ధి పథకంలో ముందుకు నడిపిస్తామని చెప్పేసి మాట ఇస్తా ఉన్నాను. ఇప్పటికే మన వారు చెప్పినట్లుగా సారపాక గ్రామ పంచాయతీకి సంబంధించి 6 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని చెప్తా ఉన్నా. రాబోయే 3 ఏళ్లలో మిత్రపక్షాలుగా ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు సిపిఐ పార్టీ, టీడీపీ పార్టీ సహకారం ఇక్కడ అందించారు. నియోజకవర్గంలో మన ఆనాడు మీ ఎమ్మెల్యే 35,000 ఓట్ల మేరతో గెలిపించారు.
ఆ విశ్వాసాన్ని, అభిమానాన్ని, ప్రేమని నిలబెట్టుకునే విధంగా రాబోయే 3 సంవత్సరాల కాలంలో సారబా గారి అన్ని విధాలుగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లే దానికోసం మీ ఎమ్మెల్యే నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. దాంతో పాటు